మనకు తోడయుండి మనలను ఆశీర్వదించువాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు నుండి మనం మార్కు సువార్తను ధ్యానించబోతున్నాం గనుక ఈ గ్రంథకర్తను గురించి తెలుసుకుని ఇతని యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఎలా రాశాడో ముందుగా ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ మార్కు సువార్త రాయబడిన కాలం క్రీస్తు శకం 60 నుంచి 70 మధ్యలో రాయబడిందని, మార్కే దీని గ్రంథకర్త అని పండితులు స్థిరపరిచారు. ఇతని పూర్తి పేరు జాన్ మార్క్. సువార్తల్లోకెల్లా ఇది చిన్న పుస్తకం. మొత్తం 16 అధ్యాయాలే ఉన్నప్పటికీ కూడా చాలా బలమైన సువార్త ప్రకటించబడిన పుస్తకం. అందరికన్నా ముందు సువార్తను మార్కే రాశాడు. కానీ నూతన నిబంధనలో ఇది 2వ పుస్తకంగా గ్రంథస్థం చేయబడింది. మత్తయి రాసిన శైలికి మార్కు రాసిన శైలికి చాలా వ్యత్యాసం ఉంది. మత్తయి ప్రతిదీ చాలా క్రమంలో అన్ని విషయాలను గురించి సమగ్రంగా వివరించుకుంటూ రాశాడు. కానీ మార్కు క్రీస్తు పుట్టుక, వంశావళి, యూదుల ఆచారాల వివరణ, ధర్మశాస్త్రం గురించి ఎక్కువగా ప్రస్తావించలేదు. ఇంకొన్ని విషయాలు మార్కు వివరాల్లోకి వెళ్లకుండా జస్ట్ పేర్కొని వదిలేశాడు. ఏదో చాలా తొందరలో రాసిన వారు ఎలా రాస్తారో మార్కు అలానే రాశాడు. కేవలం యేసుప్రభు మీద మాత్రమే గురి నిలిపి యేసుప్రభుని గురించి ఒక సేవకుడైన కుమారుడుగా యేసుప్రభు చేసిన పరిచర్యను హైలైట్ చేస్తూ వచ్చాడు. యేసుప్రభు వారు తను తాను తగ్గించుకుని ఎలా ఉన్నారో అలాగే ప్రతి క్రైస్తవుడు ఉండాలనే విధంగా రాస్తూ వచ్చాడు. ఆనాడు నీరో చక్రవర్తి క్రింద సంఘం ఎలా నలిగిపోతుందో చూసి మార్కు విశ్వాసుల అంతం వరకు సహించాలని చెప్తూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమలను ఎక్కువగా వివరిస్తూ ఆయన మరణ పునరుద్ధానాలను పేర్కొంటూ తోటి వారిని బలపరిచి ప్రోత్సహించడానికి రాయబడిన సువార్త ఇది. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ శ్రమల గురించి మార్కు మిగతా సువార్తికుల కన్నా ఎక్కువగానే వివరించాడు. మార్కు 3 అపోస్తులతో కలిసి పరిచర్య చేస్తూ పెరిగాడు. ఒకరు అపోస్తులుడైన పౌలు, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. ఇంకొకరు బర్నబా, అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 39వ వచనంలో చూస్తాం. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో. వీళ్ళ ముగ్గురితో కలిసి పనిచేసిన మార్కు తర్వాత కాలంలో సంఘ నాయకుడిగా ఉన్నాడు. మార్కు బర్నబాకు బంధువు అవుతాడు. బర్నబా లేవీయుడు కనుక అతని బంధువుగా పేర్కొనబడిన మార్కు కూడా లేవీయుడే అని మనం అనుకోవచ్చు. ఈ విషయాన్ని అంటే బర్నబా లేవీయుడని అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 36వ వచనంలో చూస్తాం. ఇక్కడ ఒక సంగతిని మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో ఎవరైనా తప్పు చేస్తే ఆ వంశం వారు, ఆ గోత్రం వారు అందరూ ఆ శాపం కిందికి వచ్చేవారు. కానీ ఇప్పుడు యేసుప్రభుని సిలువ వేసింది లేవీ గోత్రికులే. కయప ప్రధాన యాజకుడు, అతడు లేవీయుడే. అయినా యేసుప్రభు వారి బలి అర్పణ తర్వాత ఆయన కృప ఎవ్వరు పొందుకుంటే వారు రక్షించబడుతూ వచ్చారు. బర్నబా లేవీయుడైనప్పటికీ కృప పొందుకున్నాడు. ఆ తర్వాత మార్కు. ఇదే కదా దేవుని యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో నెరవేరడం అంటే. ఇంకా మార్కు సువార్తలోని ప్రతి మాట మనల్ని త్వరపెట్టేదిగా ఉంటుంది. ఎందుకంటే వెంటనే అనే పదం దాదాపుగా 40 సార్లు వ్రాయబడి ఉంటుంది. మన ప్రభు యొక్క చురుకైన కార్యకలాపాలను సూచిస్తూ వచ్చింది ఈ పదం. ఎవరైనా తట్టుకోలేని శ్రమ గుండా వెళ్తున్నప్పుడు మన ప్రభు యొక్క ఆలస్యం చేయకుండా తక్షణమే ఆయన వారికి సహాయం చేసే దేవుడని స్పష్టంగా మార్కు చూపిస్తూ వచ్చాడు. అందరూ స్వస్థతలు, అద్భుతాలు మొదట పేర్కొంటే మార్కు మాత్రం మొట్టమొదటిగా దయ్యాన్ని వెళ్లగొట్టడం రాశాడు. దీనివల్ల మనకేం అర్థమవుతుందంటే సాతాన్ని ఓడించి మనల్ని తన రాజ్య నివాసులుగా చేయడానికి మెస్సియాగా ఈ లోకానికి వచ్చారని స్పష్టంగా చూపిస్తున్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాది దేవునిగా ఉండినప్పటికీ పరిచారకునిగా ఈ లోకానికి వచ్చి తన సాత్వికంతోనే అన్నింటినీ జయించిన యేసయ్యను గురించి, ఆయన పరిచర్యను గురించి విశేషంగా రాయబడిన సువార్త ఇది. ఆయన సాత్వికమే మనల్ని గొప్ప చేసెను అనే వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటాం ఈ సువార్త ద్వారా. మార్కు నేరుగా యేసుప్రభు వారి శిష్యుడు కానప్పటికీ ఆయన శిష్యుడైన పేతురుతో ఉన్న అనుబంధాన్ని బట్టి మార్కు కూడా ఎరిగిన దాన్నంతటినీ రాశాడు ఈ సువార్తలో. పౌలు, బర్నబా మిషనరీ పరిచర్యకు వెళ్లేటప్పుడు మార్కును గురించి వారికి ఒక వివాదం కలిగింది. అదేంటంటే వీళ్ళిద్దరితో మార్కు కొంతకాలం పరిచర్య చేసిన తర్వాత మార్కు వాళ్ళని విడిచి తిరిగి వెనక్కి వెళ్లిపోతాడు. మరలా తిరిగి వాళ్ళని కలుసుకున్నప్పుడు బర్నబా పౌలుతో అంటాడు, మార్కును తీసుకుని వెళదాము అని. కానీ పౌలు దానికి ఒప్పుకోడు. ఎందుకంటే ఒకసారి మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు, మళ్ళా అలాగే చేస్తాడేమో అని. అన్నప్పుడు పౌలు, బర్నబాకు వివాదం కలుగుతుంది. అప్పుడు పౌలు శీలను తీసుకుని వెళ్తాడు, బర్నబా మార్కును తీసుకుని పరిచర్యకు వెళ్లడం. ఇదంతా మనం అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 36 నుంచి 41 వచనాల్లో చదవగలం. కానీ తర్వాత మార్కు మరలా తన నమ్మకత్వాన్ని నిరూపించుకుంటాడు. ఏ పౌలు అయితే వద్దన్నాడో తర్వాత ఆ పౌలే మార్కును గురించి మంచి సాక్ష్యం ఇస్తాడు. ఈ విషయాన్ని మనం తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో చూడగలం. ఇంకా పేతురుతో మార్కు పనిచేస్తూ ఒక ఇంటర్ప్రిటర్ లాగా ఉన్నాడు. పేతురు మార్కును గురించి నా కుమారుడైన మార్కు అని అంటాడు. ఇలా మనం నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ దేవుడైతే నమ్మదగిన వాడని అర్థమవుతుంది. పడిపోయిన స్థితిలో ఉన్నా, వెనుదిరిగిన స్థితిలో ఉన్నా మనకు తిరిగి ప్రభుని చేరుకోవాలనే ఆశ ఉంటే చాలు, తప్పకుండా దేవుడు మనల్ని చేర్చుకుంటారు. అలా వెనక్కి వెళ్లి తిరిగి వచ్చిన మార్కు తర్వాత కాలంలో దేవునికి హతసాక్షిగా ఉన్నాడు. ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియా అనే ప్రదేశంలో అక్కడ
వారికి సువార్త ప్రకటిస్తున్నాడని అక్కడున్న వారందరూ వారి పండుగలో మార్కు మీద చాలా ద్వేషముతో మార్కు మెడకు తాడు కట్టి గుర్రాలకు తగిలించి ఆ వీధులలో ఈడ్చుకు వెళ్తూ ఉంటే గాయాల పాలై అలా చనిపోయే వరకు ఆ వీధుల్లో గుర్రాలతో లాక్కెళ్లారు మార్కుని. అలా అలెగ్జాండ్రియా వీధులన్నీ మార్కు రక్తంతో తడిసి అలా అతని విశ్వాసము తర్వాత కాలంలో ఎందరినో విశ్వాసంలోకి నడిపించింది. ఇతను రాసిన ఈ సువార్తలో ఒక ప్రత్యేకమైన మాట ఏంటంటే 13వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుతాం, చదువువాడు గ్రహించునుగాక అని. ఈ మాటను మరి ఏ సువార్తికుడు కూడా రాయలేదు. ఈ సువార్తను ధ్యానం చేయవారు కూడా గ్రహించుదురుగాక. రేపటి ధ్యానంలో మార్కు సువార్త 1వ అధ్యాయంలో మరలా తిరిగి మనం కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.